ఓ కక్షపూర్వకంగా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. సందర్భం ప్రజాస్వామ్యం కాబట్టి డెమోక్రసీ ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే ఎట్లుంటుంది అధ్యక్ష. ఆ రోజు ఎందుకో మరి ప్రజలు రాష్ట్రాన్ని మా చేతుల్లో పెడితే సేఫ్గా ఉంటుంది అనుకుని మాకు అప్పగించింది, అయిపోయింది. దట్ స్టోరీ ఈజ్ ఓవర్. మళ్ళీ అర్జెంటుగా పవర్ కావాలంటే ఇంకో 27 నెలలు ఆగాలి అధ్యక్ష. అంత తొందరపడితే ఎట్లయితే? సగం అయిపోయింది, టైము 3 నెలలు అయింది, సగం మీద 3 నెలలు 5 నెలలు అయింది. ఇంకొక 27-26 months ఆగాలి. పీపుల్ విల్ డిసైడ్ టుమారో మంచి అని చెడ్డిందని. ఎందుకంటున్నా అంటే అధ్యక్ష, నాకు కొంత ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుంది అంటే, అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు అన్నట్టున్నది వ్యవహారం. మీరున్నాడు, మీరు చేయపుత్రి, మేము చేస్తే ఎటువంటి మాటలు వింటున్నాం బాగా కలిగే ఎక్కడ అంటే, బయట మాట్లాడతారు, హౌస్లో కూడా మాట్లాడతారు. అధ్యక్ష, మేము 3 రకాలుగా చూసుకుంటున్నాం. ఒకటి, పారిశ్రామిక విధానం తెచ్చినాం, టీఎస్ ఐపాస్. ఎంటైర్ వరల్డ్, ప్రపంచమే దాన్ని ప్రశంసిస్తూ ఉంది. కరెంటు బాగా చేసుకున్నాం, డెఫినెట్గా పాజిటివ్గా. ఇలా పవర్ సర్ప్లస్ స్టేట్ దిశగా అడుగులేస్తూ ఉన్నాం. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంకా తెలంగాణకు ఆ బాధ రాదు అధ్యక్ష. పవర్కి సంబంధించిన విషయంలో భవిష్యత్తులో ఎటువంటి డోకా ఉండదు. ఇక అసెంబ్లీ అంటే, కౌన్సిల్ అంటే రాగానే కొన్ని ఇష్యూలు ఉంటుండే అధ్యక్ష, కొన్ని రొటీన్. అవన్నీ మేము స్విచ్ ఆఫ్ చేసినాం. అది పెద్ద బాధ ఉన్నది, ఇప్పుడు అదొక బాధ ఉంది. ఇష్యూల క్రైసిస్ ఉంది ఇప్పుడు అపోజిషన్. వరి కంకులు తెచ్చుడు, ఎండిపోయిన చేనులు తెచ్చుడు, ఇవన్నీ ఫ్యాషన్ కింద ఉండేది. అసెంబ్లీ సమావేశం అనగానే కరెంటు లొల్లి, మంచినీళ్ళ లొల్లి, ఎరువుల్లో లొల్లి, ఎరువుల దుకాణాలు కూడా చెప్పుల లైన్ ఉంటుండే అధ్యక్ష. చెప్పులు ఫోటోలు నా దగ్గర. విత్తనాలు దొరుకుతాయి లొల్లి, సబ్స్టేషన్ల కాడ లాఠీ ఛార్జీలు, ఇవన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయిన ఒక దెబ్బతో. ఇప్పుడు సొంత రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి, మనం పరిపాలించుకుంటున్నాం కాబట్టి పోయింది. ఇంకొక ఏడాది అయితే ప్రపంచం మీద అసలు మంచినీళ్ళ బాధనే ఉండదు అధ్యక్ష. మిషన్ భగీరథ ఒకసారి కంప్లీట్ అయిపోతే ప్రతిపక్షం వాళ్ళకి ఆ సమస్య రానే రాదిగా, పర్మనెంట్ క్లోజ్ అవుతుంది. మంచినీళ్ళ బాధ అనేటువంటి విండో ఉండదు, ఇక అది కూడా పోతుంది. దీని తర్వాత అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీళ్లు రావాలి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే మేజర్ ఇన్పుట్ ఈస్ వాటర్ ఫర్ ఇరిగేషన్. అది 1300 TMCలు మనకు అలాట్ చేసినట్టుగా లెక్కలు చెప్తున్నాయి సమైక్య రాష్ట్రంలో. దానికోసం పకడ్బందీ ప్రణాళిక వేసుకొని అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టిన అధ్యక్ష. బ్రహ్మాండంగా టేకాఫ్ అయింది. బాధ కలిగేది ఎక్కడ అంటే, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు 35-36 కేసులు వేసిన అధ్యక్ష. కేసులు వేసే విధానం కూడా ఎట్లుంటుందండి, ప్రభుత్వానికి ఒక ఆదుర్దా ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఫాస్ట్గా రావాలా, నీళ్ళు తొందరగా వీలైన తొందరగా తెచ్చుకోవాలి ఉంటుంది. పర్యావరణం కోసం అనుమతులు అప్లై చేసి పనులు మొదలు పెడతారు అధ్యక్ష. అలా వ్యక్తుల స్వార్థమే ఉండదు, తొందరగా ప్రాజెక్ట్ కావాలి, ప్రజల స్వార్థం. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసే కేసులు ఎట్లుంటాయంటే అధ్యక్ష, టెక్నికల్ మ్యాటర్ తీసుకొని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తారు అధ్యక్ష. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నది అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంట్లో చాలా 100% క్లారిటీ ఉంది. లేకపోతే ఎందుకు పోతారంటే గ్రీన్ ట్రిబ్యునల్కు? ఒక టెక్నికల్ అంశం మీద పోయి అడ్డుకుంటామంటే ఆపాలన ప్రయత్నం కాకపోతే ఏందది? ఇది రాష్ట్రాన్ని కాంక్షించి వాళ్ళు చేయాల్సిన పనేనా? ఇట్లా చేస్తారా? కానీ చేస్తున్నారు. అది ప్రజలకు అర్థమవుతా ఉంది. కానీ 600 అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం. దాన్ని ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు. ఈ స్టేల ద్వారా, దీని ద్వారా, దాని ద్వారా ఆపుతాం అనుకుంటే దట్ కెన్ బి ఏ స్మాల్ స్పీడ్ బ్రేకర్, కానీ మొత్తం ప్రాజెక్ట్ ఆగదు. అది జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది తప్ప ప్రాజెక్టులు ఆపలేరు. డెఫినెట్గా వాటిని పూర్తి చేస్తాం. అది మేజర్ ఇన్పుట్ అధ్యక్ష. ఎందుకంటే రైతు కులం లేదు, ఎవరికి భూమి ఉంటే వారు వ్యవసాయం చేస్తారు. కాబట్టి అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశలో మేము వేసిన మొట్టమొదటి స్టెప్పు. డెఫినెట్గా ఇరిగేషన్ ప్రాజెక్టు, మేజర్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తాం. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపెడతాం షార్టెస్ట్ పాసిబుల్ టైంలో. రెండవది అధ్యక్ష, గ్రామీణ
ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం అంటే ఊరికే మాటలు మాట్లాడిన గతంలో మేము రియల్ స్పిరిట్లో వాస్తవాన్ని వాస్తవంగా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని సంపూర్ణమైనటువంటి స్పష్టతతో మేము ముందుకు కదులుతా ఉన్నాం. మన రాష్ట్రంలో మన సోషల్ సెటప్ సామాజిక కూర్పు 90% అధ్యక్ష. ఇంతకుముందు నేను 85% అని చెప్తుంటే 90+ ఇంకా 90.75% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉండే రాష్ట్రం. అగ్రకులాలు అనే వాళ్ళు ఉండేది ఓన్లీ 9.25% అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో. జస్ట్ 9.25, 90.75. అందులో బీసీలు సగానికి సగం జనాభా ఉంటారు అధ్యక్ష. తమాషా ఏంటంటే వేరే రాష్ట్రాల్లో కొంచెం వేరే ఉంటుంది, మన దగ్గర వృత్తి పని వాళ్ళు అంటే మొత్తం బీసీలు అధ్యక్ష. ఒక చెప్పులు కుట్టేది డప్పులు కొట్టేది ఒకటి మాత్రం మన దళిత సోదరులు స్వీకరించినారు ఆ వృత్తి. మిగిలింది మొత్తం వృత్తులు. వృత్తి పని వాళ్ళంటే 100% బీసీలు అధ్యక్ష, ఇంకా వేరే కులపోలు లేరు. కొన్ని కులాలకి ఏ వృత్తి లేకుండా కూడా ఉంది. వాళ్ళు ఎవరు ఎట్లా అర్థం చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నది ఏంటంటే అధ్యక్ష, తెలంగాణలో సంపద పెరగాలి, సంపద సృష్టించాలి. దీని ముందు ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష, స్పష్టత వస్తుంది. వాస్తవానికి మనం కొత్త రాష్ట్రం కాబట్టి స్టార్టింగ్లో మనకు ప్రాతిపదిక లేదు. వీ హ్యాడ్ నో బేసిస్ టు అసెస్ థింగ్స్. 15-16 ఆర్థిక సంవత్సరంతో ఒక మార్చి నుంచి మరొక మార్చి వరకు జరిగినటువంటి ప్రస్థానంలో మనకు ఒక ప్రాతిపదిక అని ఏర్పడ్డది. దేశంలో ఏర్పడ్డ తెలంగాణ అనే నూతన రాష్ట్రానికి 15-16 ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఉందో అదొక ప్రాతిపదిక, ఒక బేసిక్ ఏర్పడుతుంది. దాని తర్వాత కూడా మేము తొందర పల్లె అధ్యక్ష 6 నెలలు వేచి చూసినాం. 2 క్వార్టర్స్ పూర్తిగా చూస్తే క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్ తెలుస్తుంది, ట్రెండ్ ఆఫ్ ద స్టేట్ తెలుస్తుంది. ఇది గ్రోయింగ్ స్టేటా, డిక్లైన్ అయ్యే స్టేటా, డెఫిసిట్ ఉంటుందా, సర్ప్లస్ ఉంటుందా అనేది మనకు అర్థమవుతుంది. 6 months నేను వేచి ఉన్న అధ్యక్ష, చాలా ఓపికతోని, చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఈ మాట నేను ప్రకటిస్తా ఉన్నా. తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. 21% గ్రోత్ వచ్చి ఇండియాలోనే నంబర్ 1 స్టేట్ కింద ఉన్న అధ్యక్ష. 21% గ్రోత్ వచ్చింది అధ్యక్ష. ఆ గ్రోత్ దేనిలో వస్తుందంటే మన ఓన్ రెవెన్యూలో వస్తుంది. ఎస్ఓటిఆర్ రెండని పిలుస్తాం అధ్యక్ష. ఎస్ఓటిఆర్ అంటే స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓఆర్ అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మళ్ళీ రెండు కలిపి కూడా స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటాం అధ్యక్ష. ఈ ఎస్ఓఆర్లో స్టేట్ ఓన్డ్ రెవెన్యూలో 21% గ్రోత్ వచ్చింది. అదే సందర్భంలో కేంద్రం ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని నోట్లు రద్దు చేసినారు. ప్రాబబ్లీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్పీక్ టు ద ప్రైమ్ మినిస్టర్. నేను ఢిల్లీకి వెళ్ళి వారిని కలిసి, వారు జపాన్ నుంచి రాగానే పోయి కలిసిన సందర్భంలో నేను చెప్పిన అధ్యక్ష వారికి, నేను 31 జిల్లాలు చేసుకున్నా, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, చాలా సంతోషంగా ఉంటుంది, నేను అద్భుతమైన పరుగు తీస్తూ ఉంది మా రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఆప్ మేరే టాంగ్ తోడ్ దియా అన్నాను. క్యా హోగా భయ్ మైకాయ్కు ఆప్కా టాంగ్ తోడ్ దియా అన్నాడు. అంటే స్పీడ్ పోయింది కదా నాకు రియల్ ఎస్టేట్లో, దాంట్లో మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చే ఆదాయం అంత బాయ్ ఏమైంది, ఎందుకైంది అని చెప్పిన. నేను ఇట్లా 21% గ్రోత్ వచ్చిందంటే వారు ఇట్లా కూర్చుంటే వారి కుడి పక్కన ఉండే సోఫాలు కూర్చున్న అధ్యక్షుడు 21% గ్రోత్ వచ్చిందంటే పేపర్ తీసి వారికి ఇచ్చిన. ఆయన పెద్దగా నవ్వి బహుత్ ఖుషీకి బాతాయి, బహుత్ బదాయి అని చెప్పి నా భుజం మీద కొట్టినాడు అధ్యక్షుడు సంతోషంతో. ఈ ప్యాటెడ్ నా దగ్గర కూడా 11% దాటలేదు గుజరాత్లో. నీకు ఇంత వచ్చిందంటే నువ్వు తెలంగాణ కోసం కొట్లాడిన రైటే, నిజంగానే మీకు ఆదాయం ఉంది, మీరు బాగుపడతారని చెప్పి అతను నన్ను అభినందించిన అధ్యక్ష. నోట్ల రద్దు జరిగినప్పటికి కూడా ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంత, మోటార్ వెహికల్ దానిలో కొంచెం మనకు తగ్గింది తప్ప మిగతా రెవెన్యూస్ తగ్గలేదు. స్టీప్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అంత అద్భుతమైన గ్రోత్ ఉంది తెలంగాణకి. ఆ గ్రోత్ చూసుకున్న తర్వాత మేము ఒక ఎజెండా ఖరారు చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏం జరగాలి? ఎస్, ప్రయాణం ప్రారంభమైంది. ఓకే, మంచినీళ్ళ సమస్యకు ఒక ఇది పెట్టినాం, మిషన్ భగీరథ తీసుకున్నాం.
మిషన్ కాకతీయ కింద మొత్తం చెడిపోయిన చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఐటీలో అద్భుతమైన గ్రోత్ ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాం, ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్నాం. నెక్స్ట్ బెంగళూరు బ్రహ్మాండమైన గ్రోత్, ఆ గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంది. 66-67 వేల కోట్లు ఉంటే ఇంకో 8,000 కోట్లు పెరిగి మన ఐటీ ఎక్స్పోర్ట్స్ 75,000 కోట్లు దాటిపోయింది. సో వీఆర్ స్టీప్లీ కాన్స్టాంట్లీ గ్రోయింగ్. ఇప్పుడు జరగాల్సింది ఏంది? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి. దానికి ఉన్నటువంటి వనరులు ఏంటి? అధ్యక్ష, చాలామంది హెచ్ఆర్డి అంటే హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే అదేదో కంప్యూటర్ కానో ఇంగ్లీష్లో ఐటీ సెక్టర్లో ఉన్నదనుకుంటారు. తెలంగాణలో అద్భుతమైన మానవ వనరులున్నాయి అధ్యక్ష. ఈ వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండమైన మానవ వనరులు. దాన్ని మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసేటువంటి ఇది కావాలి. నేను కలెక్టర్లు అధికారుల మీటింగ్ పెడితే మ్యాప్ యువర్ లోకల్ రిసోర్స్, మీ యొక్క స్థానిక వనరులను కొలవండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాలే. మానవ వనరులు అద్భుతమైనటువంటి సంపద అధ్యక్ష. ప్రకృతితో భగవంతుడు మనకి ఇచ్చే సంపదలో అన్నిటిని మించిన అమూల్యమైన సంపదనే మానవ సంపద. ఆ మానవులలో స్కిల్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా మనం చాలా వింటున్నాం, స్కిల్ డెవలప్మెంట్ అనే మాట వింటున్నాం. ఆల్రెడీ డెవలప్డ్ స్కిల్ ఉంది అధ్యక్ష. తెలంగాణలో 30 లక్షల మంది యాదవ సోదరులు ఉన్నారు. అద్భుతమైన సంపద వాళ్ళు సృష్టించగలుగుతారు. వాళ్ళకి నైపుణ్యం ఉంది. 40 లక్షల మంది మత్స్యకారులు అధ్యక్ష. ముదిరాజులు, గంగపుత్రులు, బెస్తవాళ్ళు కలుస్తారు. మత్స్య పరిశ్రమ చాలా బ్రహ్మాండమైన పరిశ్రమ చేయవచ్చు అధ్యక్ష. ఆ వైపు పని ప్రారంభించాలని చెప్పి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. దాంట్లో స్కీమ్ పెట్టినాం. 2 సంవత్సరాలలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 88 లక్షల గొర్రెలు తెచ్చి బయటి రాష్ట్రాల నుంచి తెచ్చి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించిన అధ్యక్ష. దాని పరిణామం ఎట్లుంటుందంటే వాళ్ళకి తెచ్చి ఇస్తే చాలా అధ్యక్ష, అద్భుతంగా వాళ్ళు పెంచుతారు. ఆ నైపుణ్యం వాళ్ళకు ఉన్నది. గ్రామాలలో షబ్బీర్ అలీ గారు కూడా తెలుసు. గ్రామాలలో రైతులు ఇంట్లో ఆడపిల్ల పుడితే ఒక 5, 6, 10 గొర్రెలు కొని పాలకి ఇచ్చేస్తారు అధ్యక్ష యాదవ సోదరులు. అమ్మాయి పెళ్లికి వచ్చే వరకు ఒక 20-30 కావాలి, కార్యాన్ని మనకు వస్తాయని ఇస్తారు. ఆ ఇచ్చిన రైతు ఆ యాదవ సోదరుని దగ్గర పోయి మళ్ళీ నా గొర్రె చూపెట్టమంటే మన గొర్రెనే తెచ్చి చూపెడతారు అధ్యక్ష. ఆ 300 గొర్రెల దగ్గర మనదే తీసుకొచ్చి చూపెడతారు. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చూపెట్టలేడు. అది ఆ విద్య ఆయనకే వస్తుంది. అది అటైన్డ్ స్కిల్, అది రక్తంలో వచ్చినటువంటి నైపుణ్యం. చాలా గొప్ప అనుభవంలో నుంచి వచ్చేది. గొర్రెల అధ్యక్ష 2 సంవత్సరాలలో 3 ఈతలు ఇంతే అధ్యక్ష. రాష్ట్రంలో ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ని పిలిచి షీప్ పాపులేషన్ ఎంత ఉందా మన రాష్ట్రంలో అంటే 1,25,00,000 అని చెప్పిండు అధ్యక్ష. అట్లా ఉన్నాయి లెక్కలు. మీ కాలం నుంచి వచ్చిన ఆ స్టాటిస్టిక్స్ ఎస్కేఎస్ తీసిన అధ్యక్ష. సమగ్ర కుటుంబ సర్వేలు తీస్తే వాస్తవంగా ఉన్న గొర్రెలు 44 లక్షల అధ్యక్ష. గ్రౌండ్ మీద మన అధికారులు పోయి తెచ్చిన లెక్క 44 లక్షలు అయితే ఆయన చెప్పేది మటుకు పాత ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్కి వెళ్ళి తీసి 1,25,00,000 గొర్రెలు నేను చెప్తాడు. దాన్ని ఇప్పుడు 50 లక్షలుగా తీసుకున్నాం అధ్యక్ష. బ్రీడ్ అయితే ఉంటుంది కాబట్టి 50 lakhs ఫిగర్ తీసుకుంటే ఇంకొక 88 లక్షలు మనం కొనిస్తున్నాం. 1,33,00,000 అయితే అధ్యక్ష. 2 years ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 years మల్టిప్లై అయిపోయి 4.5 కోట్ల గొర్రెలు అయితే అధ్యక్ష. 4.5 కోట్ల గొర్రెలకు ఉత్తగానే చెప్తలేము షబ్బీర్ అలీ గారు. దీనికి అంతా తయారు చేసిన 6 నెలల నుంచి పనిచేస్తున్నాం దీని మీద. నిన్న టీవీలో వస్తే, నిన్న ఇయ్యాల పేపర్లో వస్తే మీరు ఇయ్యాలనుకుంటారు, కానీ కాదు. లాస్ట్ 6 నెలల నుంచి జరుగుతూ ఉంది దీని మీద పని. 276 మంది వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ రిక్రూట్ చేసిన అధ్యక్ష. 1,100 మంది డాక్టర్లు ఇప్పుడు 1,100 సెంటర్స్ పెడుతున్నాం. గొర్రెలు ఇచ్చి వరకునే ఊరుకొని ఉండదు ప్రభుత్వం. ఈరోజు ఇంకా ఒక 60-70 మంది పిల్లలు రోస్టర్లో ఫిట్ కాలేదు అధ్యక్ష. వాళ్ళని కూడా తీసుకోమని చెప్పినాం. తెలంగాణ స్టేట్లో వెటర్నరీ డాక్టర్ పాస్ అయిన వాడు ఒక్కడు కూడా ఖాళీ లేదండి. 100% పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వంలో. దేర్ ఇస్ నో వెటర్నరీ డాక్టర్ వెకెంట్ లేదు. ఇప్పుడు మందుల సంఖ్య పెంచుతా ఉన్నాం.
ఆ నట్టల మందు అవి చావకుండా ఉండడానికి కావాల్సినటువంటి గొప్పతనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గరనే రీసెర్చ్ సెంటర్ ఉంది అధ్యక్ష. ఈ గొర్రెలు చావకుండా బతికేదానికి అవసరమైనటువంటి వ్యాక్సిన్స్ కానీ నట్టల మందు కానీ పరిశోధన చేసే కేంద్రం మన హైదరాబాద్లోనే ఉంది. ఇండియా మొత్తానికి సప్లై చేసేది మన దగ్గర నుంచే. ఫైనల్లీ మనం శాస్త్రజ్ఞులు ఒక విజయం కూడా సాధించినారు. బ్లూటంగ్ డిసీజ్ అని ఉంటుంది గొర్రెలకు, అది కూడా కనిపెట్టినారు వ్యాక్సిన్. ఇప్పుడు CCMBకి ఇచ్చినారు. వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమినరీగా ఓకే చేశారు. త్వరలోనే అది కూడా బయటకు వస్తూ ఉంది. అప్పుడు ఇంకా గొర్రెలు చచ్చిపోయే ప్రమాదం కూడా ఉండదు. 21 చొప్పున ఒక యూనిట్ ఇస్తాం అధ్యక్ష. మనం 21 గొర్రెలు ఇస్తాం. అవి 18 తయారైతాయి. అడిషనల్గా 18 యాడ్ అవుతాయి. నేను చెప్పిన 16 లెక్క పెట్టండి అని చెప్పిన. థ్యాంక్ యూ. 16 లెక్క పెడితే 4.5 కోట్ల గొర్రెలు అయితే అధ్యక్ష 2 ఇయర్స్లో. 50 లక్షలు పక్కకు పెట్టినా 4 కోట్ల గొర్రెలు 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్నా 20,000 crores 25,000 కోట్ల రూపాయల సంపద వస్తుంది అధ్యక్ష. దిస్ ఈస్ ద వే వీ వాంట్ టు క్రియేట్ వెల్త్ టు స్టర్ అప్ ది రూరల్ ఎకానమీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది వ్యూహం. దీన్ని పెడితే అన్ని సిద్ధం చేసి పెట్టిన అధ్యక్ష. ఊరికే గొర్రెలు వేయడం కాదు, డాక్టర్లు, మందులు, 1100 సెంటర్లు, 104 వాహనాలు ఎట్లయితే మనుషుల కోసం పోతాయో గొర్రెల మంద కాడికి ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. గోలువాళ్ళు హాస్పిటల్ కోసం కాదు, వీళ్ళే తిరుగుతారు. అట్లా చాలా మార్పులు తెస్తా ఉన్నాం అధ్యక్ష. లెక్కలు లేవు. షబ్బీర్ అలీ గారు కూడా మంత్రిగా పనిచేసిన వారికి తెలుసు. 7 రాష్ట్రాల నుంచి తెస్తున్నాం. ఆల్రెడీ కలెక్టర్లు పోయి తిరిగిండ్రు. కలెక్టర్లు అందరూ గొర్రెలలోనే పని మీద ఉన్నారు. ఇంతకు మించింది లేదు. ఇట్స్ ఎ బిగ్ వెల్త్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్